యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీ కార్యక్రమంలో దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా మత్తయి సువార్తలోని వాక్య ధ్యానాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈ దినం ఈ మాసానికి చివరి దినం. మరొక 3 గంటల్లో మనం ఆగస్టు మాసంలో ప్రవేశిస్తాం. 31 దినాలకు 9 దినాలు ఎపిసోడ్ సహకారులు వచ్చారు. ఈ మాసం 50% పైగా ట్రాన్స్మిషన్ పేమెంట్ మిగిలే ఉంది. ప్రార్థించండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మన జీవితానికి దొరుకున్నట్లుగా అడుగుదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. ఎపిసోడ్ సహకారులుగా నిలిచిన వారిని ఈ మాసంలో దీవించమని అడుగుతున్నాం. ప్రభు, అవసరతలున్నవి తీర్చండి. ఆగస్టు మాసంలో మీ బిడ్డలుగా మేము అడుగుతున్నాము. ప్రతిదినం సువార్తీకరణ నిమిత్తం సహకారులను పంపండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసు రూపాంతరము చెందినటువంటి అనుభవం, సందర్భం, దృశ్యం మనం ధ్యానిస్తున్నాము. మార్కు సువార్త 9వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, ఈ 3 సువార్తలలోనూ ఈ సన్నివేశం రాశాడు. ఈ సన్నివేశంలో ఒక చోట ఇచ్చిన సమాచారం కంటే మరొక చోట మరికొంత సమాచారం లభ్యమవుతుంది. యేసు ప్రభువు రూపాంతరము చెందారు. ముఖము వెలిగింది, వస్త్రాలు తెల్లనివయ్యాయి. మహిమలో ఉన్నటువంటి పేతురు, ఏలియా మరియు మోషే వచ్చారు. యేసు మహిమలోనికి వెళ్ళారు. ఆ మహిమయుక్తమైన స్థితిలో వారు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. యేసు శిష్యులు ముగ్గురు మనుష్య రీతిగానే ఉండి ఆ దృశ్యం వైపు చూస్తున్నారు. వారు మత్తులై పడున్నారు. వారు లేచి చూసినప్పుడు పేతురికి ఒక దృశ్యం కనపడుతుంది. ఏలియా, మోషే, యేసు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్న సందర్భం దేనిని గుర్చంటే, ఆయన యెరూషలేములో నిర్వహించవలసిన సిలువ కార్యాన్ని గుర్చిన సందర్భం వారు మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్భంగా పేతురు మాట్లాడిన మాటలు 4వ వచనం నుండి మనం చదువుతాము. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు నేను కట్టుదును అని యేసుతో చెప్పాను. పేతురు మాటలు గమనించాలి. ఇందులో కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవాలి. సెల్ఫ్ విల్ అండ్ గాడ్స్ విల్, ఈ రెండింటిలో ఏది ముఖ్యం? స్వచిత్తము, దైవచిత్తము. మనకేం తోస్తోందో దానిని మనం ఇంప్లిమెంట్ చేయటానికి ఇష్టపడతాం. అందుకే అంటున్నాడు, ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మంచిది. ఈ సందర్భాన క్రింద యెరూషలేము నందు పండుగ జరుగుతుంది. ఒక పండుగ జరుగుతుంది. ఆ పండుగ పస్కా పండుగ. ఆ పస్కా పండుగలో వాళ్ళు దేవుడు మనలను చెర నుండి తీసుకుని వచ్చాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు.
కనుక వాళ్ళు గుడారం వేసుకుని దానిలో నివసిస్తూ ఆ యొక్క పస్కా విందు ఆరగిస్తూ ఉంటారు. కనుక ఆ గుడారపు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడికి వెళ్ళి మనం గుడారాలు వేసుకోవటం కంటే ఇక్కడ కొండ మీదే మనం గుడారం వేసుకుంటాం మంచిది. అది అనుభవం. పేతురు ఆశ, ప్రభువా మనం ఇక్కడ ఉండటమే మంచిది, అక్కడికి వెళ్ళటం మంచిది కాదంటున్నాడు. ఇక్కడ ఉండటమే మంచిది, నీకు ఇష్టమైతే నువ్వు అనుమతిస్తే. ఇందులో మీరు గమనించాల్సింది, మనం చూసినప్పుడు పేతురు మనం ఇక్కడ ఉండుట మంచిది. హీ డిక్లేర్స్ హిజ్ ఓన్ విల్. దేవా మనం ఇక్కడ ఉండటం మంచిదేనా అని అడగాల్సిన పేతురు మనం ఇక్కడ ఉండటం మంచిది అని డిక్లేర్ చేస్తున్నాడు. టేకింగ్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ హ్యాండ్స్. కనుక మనిషి హృదయం మంచి చెడు రెండింటితో మిళితమైపోయి ఉంది. పాపము మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలాన్ని తిన్నప్పుడు వచ్చింది కదా. తాను ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నేనేం చేయాలి అని అడగాల్సింది పోయి, నన్ను ఏం చేయమంటావు అని అడగాల్సింది పోయి, మనం ఇక్కడ ఉండటం మంచిది. ఒక ఒపీనియన్కి వచ్చేసాడు. ఒక ఒపీనియన్కి వచ్చి ఒక డిక్లరేషన్ చేస్తున్నాడు. మళ్ళీ అంటున్నాడు నీకు ఇష్టమైతే అంటున్నాడు. ఒకటేమో నాకు ఇష్టం అన్నాడు, రెండోదేమో నీకు ఇష్టం అంటున్నాడు. ఇది ఎట్లా చెల్లుతుంది? దైవ చిత్తం నెరవేర్చడమే మన విధి, మన చిత్తం నెరవేర్చుకోవటానికి మనం లేము. కనుక పేతురు మనం ఎక్కడ ఉండటం మంచిది అన్నప్పుడు తన ఇష్టాన్ని బయలుపెట్టాడు. ఇక్కడ నీకు ఇష్టమైతే నేను పర్ణశాలలు కడతానంటున్నాడు. 3 పర్ణశాలలు కడతాను. కింద పర్ణశాలల పండుగ జరుగుతుంది మరి. కనుక నేను కట్టేస్తా అన్నాడు. పక్కన ఇంకా 2 ఉన్నారు కదా, యాకోబు యోహాను ఉన్నారు. వాళ్ళని కలుపుకొని మేము అనొచ్చు కదా. మేము అలా నేను కడతాను అంటున్నాడు. కట్టుదును అని అనెను, కట్టుదుము అని అనెను అంటే వాళ్ళని కలుపుకున్నట్టు. కట్టుదును అని అనెను అంటే తను స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు. కనుక ఇండిపెండెంట్ డెసిషన్ అండ్ ఇండిపెండెంట్ విల్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ గాడ్. మనం వ్యక్తిగతంగా తీసుకుని దేవుణ్ణి ప్రక్కన పెట్టి తీసుకునే నిర్ణయాలు దేవునికి ఆమోదం కాదు. దేవునితో మనం ఇది మంచిది ఇది చెయ్యి అని చెప్పటానికి మనమే పాటి వాళ్ళం. మనం కావాల్సింది వినమ్రంగా అడగడం తప్ప ఇది మంచిది అని ఆయనకి చెప్పడానికి మనం ఎవరు? ఆయనకి మంత్రియే సలహా చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. కానీ పేతురు గారు ఆయనకు చెబుతున్నాడు మనం ఇక్కడ ఉండటం మంచిది. మనం ఎక్కడ ఎప్పుడు ఉండాలో నిర్ణయించాల్సింది ఆయన. ఆ విధంగా ఏర్పాటు చేసేది కూడా ఆయనే. కనుక మనం ఎక్కడ ఉండటం మంచిది అనేది ఎరిగిన ప్రభువుతో మనం ఎక్కడ ఉండటం మంచిది అని చెప్పడం హాస్యాస్పదం, అవివేకం. అలా ఎన్నడూ చేయకూడదు. ప్రభువుని అడగాలి మనం, ప్రభు నేను ఎక్కడ ఉండటం మంచిది. అంతేగాని మనం ఎక్కడ ఉండటం మంచిదని ఆయనకి చెప్పేవారుగా ఉండద్దు. తర్వాత ఇందులో నీకు ఇష్టమైతే ఇక్కడ కడతా అన్నాడు. కనుక కొంత సెల్ఫ్ విల్, కొంత గాడ్స్ విల్. ఈ స్ట్రగుల్ హ్యూమన్ లైఫ్లో ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. దాన్ని జయించాలి మనం. మనకు ప్రాధాన్యత లేదు, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకోవాలి. పర్ణశాలలు దేనికి? వాళ్ళు ఆ పర్వతం మీద ఉన్నారు, వాళ్ళకి పర్ణశాల దేనికి? ఎందుకు కట్టాలి? పస్కా ఆచరించినప్పుడు వాళ్ళు ఆ పర్ణశాలలో ఉండి ఆచరించేవాళ్ళు. అది త్వరపడి తింటూ ఉండేటువంటి వాళ్ళు. ప్రభువు గుడారాల్లో నివసింపజేశాడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి చెట్ల యొక్క కొమ్మలు కొట్టుకొచ్చి గూళ్ళుగా ఏర్పరిచి వాటిలో ఆ దినాలు నివాసం చేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అది ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటూ విడుదలను జ్ఞాపకం చేసుకుని అక్కడ మేము ఇలా ఉండేవాళ్ళం అని చెప్పటానికి ఆనవాయితీగా ఇవ్వబడినటువంటి ఆచారం అది. అతను ఇంకా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు రాయలేదు కానీ ఇంకా మాట్లాడుతున్నాడు. ఇట్టడి మాటలే, నీకు ఇష్టమైతే కట్టేస్తాం, నాకు ఇష్టం మనం ఇక్కడే ఉండిపోదాం. నేను చాలాసార్లు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నన్ను నేను సర్ది చెప్పుకున్న మాట ఏంటంటే, హూ ఆర్ యూ టు టెల్ గాడ్?
మనం ఎవరో అండి దేవునికి చెప్పడానికి? చాలా సందర్భాల్లో వీఆర్ డిక్టేటింగ్ అవర్ నోట్స్ టు అవర్ పిఏ అన్నట్టుగా చేస్తుంటాం దేవుని దగ్గర ప్రార్థనలో. ఒక పెద్ద మనిషి ఒక పిఏకి ఏమేమి పనులు చేయాలో, ఎట్లా చేయాలో, ఏ టైమింగ్స్లో చేయాలో చెప్తున్నట్టుగా మనం దేవుని దగ్గర కూడా అట్లా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇట్స్ రాంగ్. అది చాలా తప్పిదం. ఇంకా మాట్లాడుతున్నాడట. మాట్లాడుతున్నాయన్ని తప్పులు, మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నాడు. పర్ణశాలకు అర్థం కాదు. ఇంకా అలా ఈజ్ కంటిన్యూస్లీ స్పీకింగ్ అండ్ ఈజ్ కంటిన్యూస్లీ టెల్లింగ్ జీసస్ తన అభిప్రాయాలు ఏంటో, తన ఉద్దేశాలు ఏంటో, తను ఏమనుకుంటున్నాడు, తను ఏం చేయాలనుకుంటున్నాడు అవి చెప్పేస్తున్నాడు. అలా చెబుతూ ఉన్నప్పుడు ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అండి. ఒక అద్భుతమైనటువంటి ప్రకాశమైనటువంటి మేఘం వారిని కమ్ముకుని అందులో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. గమనిస్తున్నారా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది ఈ యేసును కుమారుడు అని పిలిచినప్పుడు అభ్యంతర పడుతున్నారు. ఒక మిత్రుడు మాట్లాడుతూ అన్నాడు, ఏమండి యేసు ప్రభు దేవుని కుమారుడు అయితే దేవుడికి భార్య ఉందా అని అడిగాడు. అబ్బా, గొప్ప లాజిక్ మాట్లాడాడు. దేవునికి భార్య ఉందా? భార్య లేకుండా కుమారుడు ఎట్టబడతాడు? ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఇంకొంచెం వల్గర్గా మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను విన్నాను. కుమారుడు అంటే ఆయన నుండి వచ్చినవాడు, ఆయన నుండి వచ్చినవాడు, ఆయన నుండి కలిగినవాడు అని అర్థం. భార్య ఉండి పుట్టినవాడని కాదు అక్కడ అర్థం. కనుక భార్య నుండి వచ్చినా కూడా కుమారుడు ఎక్కడి నుండి వస్తాడు? తండ్రిలో నుంచే వస్తాడు. XY క్రోమోజోమ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ద మేల్ పర్సన్. పురుషుల్లో నుండే క్రోమోజోమ్స్ వచ్చేది. అక్కడి నుండే పిండోత్పత్తికి ప్రధానం. స్త్రీ పురుషులను దేవుడు పురుషుని గర్భంలో నుండే వెలుపటి నుండి రప్పిస్తాడు. విమెన్ ఎగ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ఎగ్తో పిండోత్పత్తి జరిగేది, క్రోమోజోములు వచ్చేది పురుషుల్లో నుంచి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని నుండి పుట్టినవాడు, దేవుని నుండి కలిగినవాడు అని చెప్పడానికి దేవుని కుమారుడు అనేది మాట్లాడాడు. అంతేగాని మనిషి నుండి పుట్టినవాడు మనిషి కుమారుడు, దేవుని నుండి వెలువడినవాడు, దేవుని వాక్కు శరీరధార అయ్యాడు కనుక ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. ఆయన బయలుపరిచింది ఆయన వాక్యే కనుక ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. కనుక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి పరలోకంలో ఉన్న దేవుడే చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని ఒక శబ్దం మేఘం నుండి ఒక ఉరుము ఉరిమినట్టుగా వినపడింది. ఆ శబ్దానికి ఆ శిష్యులు బోర్లా పడి మిక్కిలి భయపడిపోతున్నారు. సీనాయి పర్వతం మీద ఏ శబ్దం అయితే వినబడిందో అటువంటి శబ్దమే ఈ యొక్క రూపాంతర పర్వతం మీద కూడాను ఈ ముగ్గురు శిష్యులు విన్నారు. వాళ్ళు బోర్ల పడ్డారు, చచ్చిన వాళ్ళు వాళ్ళే పడిపోయారు. సోదరుడా, సోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి? ఈయన మాట వినండి, ఈయన మాట వినండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు తల్లి మరియా చెప్పిన మాట, ఈయన మీతో చెప్పినది చేయండి, ఈయన మీతో చెప్పినది చేయండి. డోంట్ యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్, డోంట్ యూజ్ యువర్ ఓన్ థాట్. మీ ఇష్టం కాదు, మీ చిత్తం కాదు, మీ ఆలోచన కాదు, మీ తలల నుండి వచ్చింది కాదు. ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయటానికే మీరు ఉన్నారు. మీరు దాసులు, ఆయన చెప్పింది చేయాలి. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, దేవుడు పరలోకం నుండి ఆదేశిస్తున్నది ఏమిటి అని అనగా శిష్యులకు, ఆయన మీతో చెప్పినది చేయండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సోదరుడా, సోదరి, రేపటి తీర్పు దినాన యేసు దేవుడు నిన్ను గురించి ఈ విధంగా చెప్పగలుగుతాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈమె నా బిడ్డని చెప్పగలుగుతాడు. ప్రభువుని గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చాడు. ఈయన మాట వినండి, ఈయన మాట వినండి. మీరు మాట్లాడకండి, ఆయన మాట వినండి. అర్థమైందా?
శిష్యులు యేసుక్రీస్తు ప్రభు మాట వినాలి, ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. కనుక నువ్వు ఆయనకు డిక్టేట్ చేయటం కాదు, ఆయన నీకేం చెప్తా చెయ్యి, అది నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. మన దేవునికి చెప్తూ ఉంటాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం కాదు. దేవా నన్ను ఎట్లా చేయమంటావు అని అడగటం ఉత్తమమైనటువంటి ప్రార్థన. శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాను. లెండి భయపడకుడి అని చెప్పాను. వాడు పడిపోయారు కదా, మిక్కిలి భయంతో బోర్లపడ్డారు, పడిపోయి ఉన్నారు. ప్రభువు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రభు వారి యొద్దకు వెళ్ళి వారిని ముట్టాడు. ఎటువంటి దేవుడు అండి మన ప్రభు. పేతురు నువ్వు ఇష్టం మాడమాకని చెప్పి ఇరుసు పడలా ఆయన మీద. అతడు బోర్లా పడి ఉంటే ప్రభు వెళ్ళి వారిని ముట్టి లేపాడు. కనుక ఆయన కంపాషన్, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరం ఎంత గొప్పదో మనం ఆలోచన చేయవచ్చు. దేవుడి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు కనికరము కలిగినటువంటి వాడు. అందుకే ఆయన అనేక మందిని స్వస్థపరిచినప్పుడు వారి మీద కనికరం ఉంచాడని రాయబడింది. యేసు వారి ఎదుకు వచ్చి ముట్టి లెండి భయపడకూడని చెప్పిన వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. వారు కన్నులెత్తి చూడగా, అండర్లైన్ చేసుకోండి, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. కనుక ఆ దృశ్యం అయిపోయింది. ఏలియా మోషేలు వెళ్ళిపోయారు, ప్రభు అక్కడే ఉన్నాడు. వీళ్ళు భయపడుతున్నారు. ఈ ముగ్గురు యేసు వారి యొద్దకు వచ్చాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారి పరిస్థితులను గద్దిస్తున్నాడు. కనుక ప్రభువు వద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం తోసివేయడు. భయపడకుండా అని చెప్పి వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును వారికి కనపడలేదు. అంతకుముందు ఎవరు కనపడ్డారు? ఏలియా మోషేలు కూడా యేసుతో మాట్లాడుతాం కనపడింది. కానీ తరువాత ఆయన తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు ఇది వారి కనుల ఎదుట జరిగిన ఒక విశేషమైనటువంటి ప్రాక్టికల్ ఇష్యూగా మనం చూడగలుగుతాము. కనుక యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం మన ధర్మంగా భావించాలని ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని కుమారుడైన యేసు మాట మనం వినాలి. మన మాట ఆయన వింటాం కాదు, ఆయన మాట మనం వినాలి. మన ప్రభువు మాట విన్నప్పుడు మన కార్యములను ఆయనే సమాప్తి చేస్తాడు. 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానం చేసినప్పుడు పేతురు గారి యొక్క స్వచిత్తం బ్రేక్ అవటం మనం చూస్తున్నాం, విరిగిపోవటం మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క జీవితంలో కూడా ఈగో బ్రేక్ అవ్వాలి. నేను అనేటువంటి అహంకారం పతనం అవ్వాలి. నాకే తెలుసు అనేటువంటి అహంకారం పతనం కావాలి. అందరికంటే నేను ముందు రెస్పాండ్ అవుతాను, నేనే పర్ఫెక్ట్, నేనే చేస్తాను, నేను 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 అనేది అతని యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతల్లో తానే దేవుని కంటే ముఖ్యమైపోతాడు. కనుక ఈ విషయాలు మనం పరీక్షించుకోవాలి. వారి యొద్దకు వచ్చి లెండి భయపడకండి అని చెప్పాడు. చూడండి, యేసు సముద్రం మీద నడుస్తూ ధోని యొద్దకు వచ్చినప్పుడు కూడా మీరు భయపడవద్దు అని చెప్పాడు. యాయీరు కుమార్తె కూడా భయపడద్దని చెప్పాడు. యాయూరునకు కూడా భయపడద్దని చెప్పాడు అతని కూతురు మరణ సమయంలో. కనుక యేసు ఒక అభయహస్తాన్ని ఈ లోకానికి అందిస్తున్నాడు. అదే భయపడవద్దు అనేటువంటి సందేశం. సోదరుడా, సోదరి, భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఏ విషయాల్లో భయపడుతున్నావు? అది దేవునికి, సత్యానికి అప్పగించమని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. వారు కొండ దిగి వస్తూ ఉండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచే వరకు కూడా ఈ దర్శనం మీరు ఎవ్వరితోనూ చెప్పొద్దని యేసు వారికి ఆజ్ఞాపించాడు. ఇదేమిటి? యేసు మృతులలో నుండి లేచు వరకు, ఈ పదం వాళ్ళు ఆశ్చర్యంగా వింటున్నారు. మృతులలో నుండి లేకటం ఏంటండి? నేను నిద్రపోటాకి వెళ్తున్నాను, లేచి వస్తానంటే ఎవడని నమ్ముతాడు, కానీ నేను చనిపోయిన తర్వాత లేస్తానని చెబుతుంటే ఎవరు నమ్ముతారు? ఇదేం మాట అని చెప్పుకున్నారు. మార్కు లూకాల్లో రాశాడు ఆ మాట. ఇదేమిటి?
ఈయన ఇట్లా కోరుతున్నాడు ఏమిటి, ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమిటి, ఈయన చనిపోవటం ఏమిటి, తర్వాత మళ్ళీ లెగటం ఏమిటి, దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? దే డు నాట్ అండర్స్టాండ్. వారికి అర్థం కాలేదు. మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనం మీరు ఎవ్వరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించను అనేది కమాండ్. And as they were coming down the mountain, Jesus commanded them, tell no one the vision until the Son of Man is raised from the dead. The Son of Man is raised from the dead. మృతులలో నుండి నేను లేచే వరకు ఈ దర్శనం చెప్పద్దని. కలవరం వచ్చేస్తుంది. మోషే ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడటం మేము చూసాం, ఆయన ముఖం మెరిసింది, ఆయన వస్త్రాలు దగదగలాడాయి అని వాళ్ళు కనుక విట్నెస్ ఇవ్వటం మొదలు పెడితే సమాజంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి? ఒక అల్లకల్లోలం అయిపోతుంది. అందుకనే ప్రభు చెప్పాడు, నేను మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనాన్ని, ఈ దృశ్యాన్ని ఎవరికి రివీల్ చేయొద్దన్నాడు. కనుక దీనిలో కూడా మనకు ఒక పాఠం ఉన్నది. ఎవరితోనూ చెప్పకూడదు. సోదరుడా, సోదరి, ప్రభు కోరినది చేయటం మన ధర్మం. ప్రభు చెప్పినట్టు చేయటం కూడా మన ధర్మమే. మనం మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఒక కార్యాన్ని సాధించడం అది వివేకమైన పని కాదు. దేవునిపై ఆధారపడి మనం సాధించినది వివేకమైనటువంటి పని. అందుకు అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు అని అడిగారు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం చివరిది, పాత నిబంధన గ్రంథంకి చివరి అధ్యాయము మలాకి గ్రంథం 4వ అధ్యాయం. అందులో మనకు ఇవే విషయాలు కనిపిస్తాయి. ఇవి ఏలియా వచ్చి సమస్తం చక్కబరుస్తాడు, ఏలియా వస్తాడు అనే మాటలు అక్కడ కనిపిస్తాయి. అయితే ప్రభువు చెప్పాడు, ఏలియా వచ్చేసాడు, ఇంకా ఏలియా మరొకటి రావాల్సిన అవసరం లేదు. ఉన్న ఏలియా వచ్చాడు. ఎవరు ఆ ఏలియా? బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితాన్ని ప్రభు ఏలియాతో పోల్చి మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఆయన ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుకు రావాలని శిష్యులు ఎందుకు చెబుతున్నారు అని అడుగ్గా, ఎందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తం చక్కపెట్టినట్టు ఉన్న మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చాను, వారతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతను ఎట్లా చేశారు. అలాగే మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడని మీతో చెప్పుచున్నాను అనను. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి తనతో చెప్పినని శిష్యులు గ్రహించారు. బాప్తిస్మం ఇచ్చు యోహానును గురించి యేసు చెప్పాడని శిష్యులు గుర్తెరిగాడు. ఏలియాను గురించి చెప్పినప్పుడు మీరు విశ్వసించగలిగినట్లయితే బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏలియాగా వర్ణించాడు ప్రభు. ద సేమ్ స్పిరిట్ విచ్ ఎలైజా హ్యాస్. ఏలియాకి ఏ విధమైనటువంటి ఆత్మ ఉన్నదో అది ఆత్మ, రోషం కలిగిన ఆత్మ, దేవుని కొరకు ఒంటరిగా నిలబడి పోరాటం చేయగలిగిన ఆత్మ బాప్తిస్మం ఇచ్చు యోహానులో కనిపిస్తుంది. కనుక ప్రభు చెప్పిన మాట బాప్తిస్మం ఇచ్చు యోహానుని గురించి తనతో చెప్పాడు అని వారు గ్రహించారు. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చాడు, వారు అతను ఎరుగక తమకిష్టం వచ్చినట్టు చేశారు. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మనుష్య కుమారుడు కూడా శ్రమలు పొందబోతున్నాడు, పొందబోతున్నాడని వారితో చెప్పమన్నాడు. మరి అదే జరిగింది కదా. గెత్సెమనేలో అప్పగించబడి నుండి శిలువ మీద నుంచి దింపే వరకు ఎన్ని శ్రమలు ప్రభువుకు వచ్చాయండి. ఆయన అనుచర గణమంతా పారిపోయారు. ఆయన నిలవైన వారందరూ దూరంగా వెళ్ళిపోయారు. ఆయన ఒంటరిగా శిలువ మీద వేలాడాల్సి వచ్చింది. సోదరుడా, సోదరి, ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సింది ఏమిటనగా, దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పు మన జీవితాల్లో జరిగేటట్లుగా మనం శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడని చెప్పారు. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి తమతో చెప్పిన శిష్యులు గ్రహించారు. ఇది కొంత సంతోషం ఏంటంటే
ఆయన నోట నుండి వస్తున్నటువంటి మాటలు వీళ్ళు గ్రహించగలుగుతున్నారు. గ్రహించడం పరిశుద్ధాత్మల ద్వారా వీరికి అనుగ్రహించబడింది. 14వ వచనం, వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు. అలాగైతే ఎలాగంటే అగ్నిలో నీళ్లలో తరచు పడుచున్నాడు. నీ శిష్యుల యుద్ధకు వారిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. ఒక తండ్రి తన యొక్క కుమారుని తీసుకుని వచ్చి అంటున్నాడు, చాంద్ర రోగం చేత నా కుమారుడు బాగా బాధపడుతున్నాడు. హీ నీడ్స్ డెలివరెన్స్ ఫ్రమ్ దట్ సివియర్ డిసీజ్. ఆ చాంద్ర రోగి అప్పుడప్పుడు అగ్నిలో నీళ్ళల్లో పడుతున్నాడు. అలా పడుతున్నప్పుడు, అగ్నిలో నీళ్ళల్లో పడుతున్నప్పుడు అతడు తాను చనిపోతాడు అనేటువంటి భావన అతడు కనపరచకుండానే అందులో పడుతున్నాడు. శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు ఆ తండ్రి. వాళ్ళు ఏం బాగు చేయలేకపోయారు. కానీ ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు అతన్ని బాగు చేశాడు. ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభు మేము ఎందుకు చేయలేకపోయాం, కనుక మేము ఎందుకు దీన్ని చేయలేకపోయాం అన్నప్పుడు దానికి ఏమిటి ఆన్సరు? ప్రభువు మాత్రమే చేయగలగటానికి శిష్యులు చేయలేకపోవటం కారణం ఏమిటి? ప్రభు చెప్పిన మాట, విశ్వాసం లేని మూర్ఖతరం వాట్లారా, ఎంతకాలం నేను మీ మధ్యన ఉంటానయ్యా, వాడిని నా దగ్గర తీసుకురండి అన్నాడు. తీసుకురాగానే ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. ఇది రేపటి వాక్య ధ్యానంలో మరలా నేను 14వ వచనం నుండి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ దినం ఈ మాసానికి అంతం 31వ తారీఖు. ప్రభు కృప మనందరికీ నూతన సంవత్సరం తోడైన నూతన మాసంలో నడిపించి తోడుగా ఉండను కాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానముకై మీ కృతజ్ఞతలు. ప్రభా, నీ వాక్యం ఎంత సత్యము. నీ వాక్యంలోని కొన్ని పాఠాలు మేము నేర్చుకుంటకు మాకు ఏర్పడిన ప్రభా, మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ మాసం అంతా మీరు సహాయం చేశారు. 9 మంది ఎపిసోడ్ సహకారులు వచ్చారు, వారిని దీవించండి. అయినా ప్రతి అవసరం పరిచర్యది మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తున్నాం ప్రభు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగటకు ఏర్పాట్లు చేయండి. యేసు దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని సయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.